హలో అండి అందరికీ. రీసెంట్గా జమీన్ రైతు అని చెప్పేసి ఒక పత్రిక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. దాదాపు 75,000 కోట్ల అవినీతికి పవన్ కళ్యాణ్ గారు పురుడు పోస్తున్నారు అని చెప్పేసి కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఒకసారి ఆ పత్రిక ఏం రాసింది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా వాళ్ళు రాసిన దాన్ని చదువుతున్నాను నేను. 75,000 కోట్ల కుంభకోణానికి పురుడు పోస్తున్న పవన్ కళ్యాణ్. చూసారు కదా, దాదాపు 75,000 కోట్ల కుంభకోణానికి పురుడు పోస్తున్న పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. అంటే వాళ్ళు కుంభకోణం దేంట్లో చేస్తున్నారంటే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జలజీవన్ మిషన్ నిధులు ఉంటాయి కదా, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి జలజీవన్ మిషన్ ఇస్తుంది. కొన్ని ఏమంటారు నీటి సౌకర్యాలు, అంటే తాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి కొన్ని నిధులు ఇస్తుంది. అయితే ఆ నిధులు స్వాహాకి యత్నం అంట. అంటే ఆ నిధుల్ని కాజేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారంట. మెగా కంపెనీ రాసిచ్చిన ప్రణాళిక అమలు చేయాలని చెప్పేసి అధికారుల మీద ఒత్తిడి అంట. అంటే మెగా కంపెనీ ఏదైతే డిపిఆర్, అంటే వాళ్ళకి అనుగుణంగా తక్కువ ఖర్చుతో అయిపోయే డిపిఆర్ ద్వారా ఆ డిపిఆర్ని ఓకే చేయాలి అని చెప్పేసి ఒక కంపెనీ ఒత్తిడి చేస్తుందంట అధికారుల మీద. ఆ కంపెనీకి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారంట. అలాగే శాఖాధిపతి మాయగాడని తెలిసి సర్వం అప్పచెప్పడం విచిత్రం అంట. అంటే శాఖాధిపతి అంటే మేబీ అధికారేమో, శాఖాధిపతి అవినీతి అధికారి అంట ఆయన. అయినా కానీ ఆయనకి అన్ని అధికారాలు ఆయనకి అప్పచెప్పడం ఏంటి అని చెప్పేసి ఇక్కడ విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. పనిచేసే ఓపిక, ఫైలు చదివే తీరిక లేకపోవటమే కారణమా? పవన్ తీరు పట్ల ఎమ్మెల్యేలు, సహచర మంత్రులు తీవ్రమైన అసంతృప్తి. అంటే పవన్ కళ్యాణ్ గారికి పని అంటే ఒకవైపు సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు, మరోవైపు ఏంటంటే ఆయన ఎమ్మెల్యేలతో కూడా సరిగ్గా టైం కేటాయించట్లేదంట. వీటన్నిటి వల్ల ఆయన యొక్క ఏమంటారు, ఆయన శాఖ మీద ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు కలవడానికి వస్తే ఆయన అందుబాటులో ఉండట్లేదంట. వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఈ పత్రిక రాసుకురావడమే జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ జలజీవన్ మిషన్ అని చెప్పేసి ఒక మిషన్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. అదేంటి అంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామీణంలో త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి నిధులు కేటాయిస్తూ ఉంటారు. అయితే ఆ నిధులు కేటాయించేటప్పుడు, ఆ పథకాన్ని అమలుపరిచేటప్పుడు వాటి డిపిఆర్ని తక్కువగా కోడ్ చేయడం, అంటే తక్కువ డిపిఆర్ తయారు చేసి దాని ద్వారా వీళ్ళు కాంట్రాక్ట్ కంపెనీలు ఎక్కువ లాభాలు పొందాలని చూస్తున్నారు. దానివల్ల పవన్ కళ్యాణ్ గారు అలా అధికారులు మెగా కంపెనీ కుమ్మక్కయ్యారని చెప్పేసి ఒక ఆరోపణ, ఒక సంచలనమైన ఆరోపణ అయితే చేయడం జరిగింది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే ఆయన మీద ఈ స్థాయి ఆరోపణ వచ్చింది కాబట్టి. చూడాలి మరి ఈ పత్రిక క్రెడిబిలిటీ ఎంత ఉందో మనకైతే తెలియదు, కానీ వాళ్ళు రాసింది మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అయితే అవుతున్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతున్నామని. దీని మీద మరి అధికారులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలాంటి ఏంటంటే, ఇది ఆషిమాషి విషయం కాదు. 75,000 కోట్లు అంటే మామూలు విషయమా కాదు కదా. చూడాలి మరి నెక్స్ట్ ఎలా రెస్పాండ్ అవుతారని పవన్ కళ్యాణ్ గారు అధికారులు కానీ. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.